హలో అండి, వెల్కమ్ టు మాటల్లో పాట. కనుక్కోండి చూద్దాం. ఈరోజు టాపిక్ కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది. అమ్మాయిల గురించి కదా. వీఆర్ రేస్డ్ టు బీ ద సెన్సిటివ్ బీయింగ్స్. ఇప్పుడు నేను మాట్లాడబోయే దానికోసం, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ దిస్ వీడియో గోస్ వైరల్, ఐ నో I need to face a lot of backslash. Still, I want to speak my heart out. టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ మనసులో మెదిలాయి అంటే క్రింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. వై ఆర్ గర్ల్స్ థాట్ టు కవర్ ద హోల్ బట్ మెన్ ఎట్ హోమ్ కెన్ వాక్ షర్ట్లెస్ అరౌండ్? Why our fathers or brothers can come home late but the mothers or daughters can't? Why a girl is expected to take someone along with her if she is going out but not the boy? Why are girls restricted talking to the young men but are forced to marry strangers when they are young? ఇంకా ఇలా చాలానే ఉన్నాయి, బట్ ఇవి ఇక్కడితో ఆపేస్తాను. బికాస్ ఇవి నా చిన్నప్పటి నుంచే చాలామంది క్వశ్చన్ చేయడం చూశాను. యెట్ ఐ డిడెంట్ సీ ఎనీ చేంజ్. ఐ థింక్ మేబీ ఈవెన్ మై కిడ్స్ ఆల్సో వుడెంట్ సీ ఇట్. ఇంకా డీప్గా మాట్లాడుకునే ముందు ఐ వాంట్ టు గివ్ అ డిస్క్లైమర్. నేను మెన్ని ఉద్దేశించి క్వశ్చన్ చేయట్లేదు, ఆర్ ఓన్లీ విమెన్ సెంట్రిక్గా మాట్లాడట్లేదు. బిఫోర్ యూ జడ్జ్ ఆర్ కమ్ టు అ కన్క్లూజన్, బెటర్ లిసన్ టు ద కంప్లీట్ ఎపిసోడ్. ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఆర్ విమెన్ కోసం మాట్లాడితే వినడానికి ఇరిటేట్ అయ్యేవాళ్ళు, ఆర్ మెన్కి అవ్వట్లేదా, ఎప్పుడు విమెన్ అని బ్రాగ్ చేస్తారు, మా కోసం ఎవరు మాట్లాడతారు అని క్వశ్చన్ చేసేవాళ్ళు, దయచేసి ఈ వీడియో ఇక్కడితో చూడడం ఆపేయండి. ఇట్స్ గోయింగ్ టు బీ డీప్. ఓ కథ చెప్పనా? అనగనగనగా ఓ అమ్మ, నాన్న, క్రాంత్ అండ్ కృతి. కృతి ఒక సూపర్ క్యూట్ బబ్లీ గర్ల్లా ఉండేది. గుర్తుంచుకోండి, ఉంది అని చెప్పట్లేదు, ఉండేది. కృతి ఈజ్ ఫ్రమ్ అ గర్ల్స్ స్కూల్ వేర్ టాకింగ్ టు బాయ్స్ ఇస్ రాంగ్, నీడ్ టు కీప్ ద పీరియడ్స్ అ సీక్రెట్, స్కర్ట్స్ నీడ్ టు బీ బిలో ద నీస్. ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పెరిగిందన్నమాట. కృతి కమ్మింగ్ ఫ్రమ్ అన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ, తనకు అసలు చాలా విషయాలు అర్థమయ్యేవి కావు. ఫర్ ఎగ్జాంపుల్, నాన్న అండ్ క్రాంత్, ఈ పాటిగా అర్థమై ఉండాలి క్రాంత్ కృతి వాళ్ళ బ్రదర్ అని. ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ ఇన్ కేస్. యూజువలీ వీళ్ళేమో ఇల్లంతా షర్ట్ లేకుండా తిరుగుతారు, డోర్ లాక్ చేసుకోకుండానే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. రాస్ కృతి నీడ్స్ టు హైడ్ ద శానిటరీ ప్యాడ్ వెన్ డాడ్ ఆర్ బ్రదర్ ఇస్ అట్ హోమ్, నీడ్స్ టు లాక్ ద డోర్ టు చేంజ్ హర్ డ్రెస్, కాజ్ what if dad or brother comes in? Kriti's been a victim of sexual abuse but couldn't speak up with any because no one created a space for her to speak up. That's where she turned out to be a kid with straight face, deep inside still bubbly and sensitive, but didn't want to project it because people would take advantage of it, and she knew it. And she also knew at the end she would be blamed for it. ఒకరోజు న్యూస్ ఛానల్స్ అంతా ఫుల్ హడావిడి. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు మన పిల్లల్ని, అదే ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒకటే ముచ్చట్లు. ఇంతకీ ఏంటా విషయం అని చూస్తే ఒక రేప్ ఇన్సిడెంట్, a very cruel one with a lot more exaggeration for the TRPs and all. Kriti becomes numb listening to it all. తను గర్ల్స్ స్కూల్ కాబట్టి, యాజ్ ద స్కూల్ కాల్స్ ఫర్ అ candlelight march,
Friends came up to Kriti to take her along. Kriti refuses. అందరూ షాక్. ఫ్రెండ్స్ అందరూ suddenly they start attacking Kriti as she refuses to participate, and in which one of the friends says, నీకయ్యుంటే తెలుసుండేదే ఆ బాధ. Meanwhile, this friend is the one who's actually interested in the march, as she'll be captured in the TV or to post a few pictures from the march on social media. Kritik భలే కోపం వస్తుంది. అవుట్ ఆఫ్ యాంగర్ షీ సేస్, క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. ఈ మాత్రం దానికి ఎందుకు నేను అక్కడి దాకా రావడం? ఏం మారుతుంది? ఎవరు మారుస్తారు అని షీ బర్స్ట్స్ అవుట్. And she questions, if you are really interested to punish the culprit, why don't you start it from here? I might not be a rape victim, but I'm a victim of sexual abuse అని చెప్తుంది. చెప్తూ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. మొత్తం రూమ్ అంతా సైలెంట్ అయిపోతుంది. షాకింగ్ విషయం ఏంటంటే, వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా ఈవెన్ మీ అని చెప్తూ కృతిని దగ్గరకు తీసుకుంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య జరిగిన కోల్కతా కాలేజ్లో రేప్ ఇన్సిడెంట్ అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ కాలేజ్లో హిడెన్ కెమెరా ఇష్యూ అవనివ్వండి, that trending on social media, and there's a lot of peer pressure to post pictures related to that and make it viral in order to get justice. తప్పని చెప్పట్లేదు. ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చోనో ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకోనో ఇవి షేర్ చేసి వైరల్ చేస్తే మేబీ సోషల్ మీడియా పవర్ వల్ల జస్టిస్ జరగచ్చేమో. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. But still, it triggers. But still, even I want to be positive that justice would be served. అంతకన్నా ముందు నాదొక క్వశ్చన్. కృతి అడిగిందే, ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారా? అండ్ అఫ్ కోర్స్ వీ ఆల్ నో హౌ ఆ సిస్టమ్ వర్క్స్ అని. సో క్యాండిల్ ఆరిపోగానే ఇంటికి వెళ్ళిపోతారా? అంతేగా. సరే పోనీ ఏం చేయమంటావు, నువ్వు చెప్పమ్మాయి అంటున్నారా మీ కంఫర్ట్ స్పేస్లో కూర్చొని వింటూ? సరే చెప్తున్నా వినండి. ఊరిని బాగు చేసే ముందు ఇల్లును బాగు చేయండి. గెట్ జస్టిస్ ఫర్ యోర్ సెల్ఫ్, ఆర్ గెట్ జస్టిస్ ఫర్ యువర్ మదర్, సిస్టర్ ఆర్ ఫ్రెండ్స్ హూ ఆర్ అరౌండ్ యూ. ఎప్పుడైనా అసలు అడిగి చూసారా వాళ్ళని? డిడ్ యూ ఎవర్ ట్రై టు హ్యావ్ అ కాన్వర్సేషన్ ఇఫ్ షీ ఈస్ డూయింగ్ ఫైన్, ఆర్ వై ఇన్ రీసెంట్ టైమ్స్ హర్ పర్సనాలిటీ చేంజ్డ్ అని? క్రికెట్ మ్యాచ్ చూస్తూ ముందు పొట్ట వెనక బట్ట ఉన్న అంకుల్స్ ఎలా అయితే ప్లేయర్స్ని జడ్జ్ చేస్తున్నారో, టీవీల ముందు కూర్చొని ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్స్ని జడ్జ్ చేసే ముందు జస్ట్ ట్రై టు చెక్అవుట్ ఆన్ యోర్ పీపుల్. మీకు తెలియని ఎన్ని స్టోరీస్ వింటారో యూ జస్ట్ కాంట్ ఇమాజిన్. అండ్ బిఫోర్ ఐ వైండ్ అప్, ఐ హ్యావ్ అ ఫ్యూ సజెషన్స్. Join your girl in defense classes rather than the arts. ఎందుకంటే పాడిన పాటలు ఆడిన ఆటలు చాలండి. Let her fight for herself instead of waiting for her brother, father, Prince Charming, anyone. Do remember, even they are men, and we never know, even the other women might be the evil. శానిటరీ ప్యాడ్స్ హైడ్ చేయడం నేర్పించే ముందు ఆస్క్ మెన్ ఎట్ హోమ్ టు డ్రెస్ డీసెంట్ ఈవెన్ వెన్ సిస్టర్ ఆర్ మదర్ ఆర్ అరౌండ్. బిఫోర్ యూ గెట్ యువర్ డాటర్ మ్యారీడ్, వెరిఫై ఇఫ్ హీ
have an history of sexual abuse rather than his bank balance. Lot of sexual abuses under the name of marriage are still kept a secret. If a woman can't piss on the roads, even if we don't have facilities at a few places, even if it is emergency, because what if men watches అని అన్నప్పుడు ask men also to have some shame before they take out their genitals in public and piss. ఇంకా చెప్పాలనే ఉంది, కానీ ఉచిత సలహాలు ఎవరికి నచ్చవు కదా, ఇవ్వడం నాకు నచ్చదు. సో ఇక్కడితో ఆపేసి, ఈ ఎపిసోడ్ విన్న ఒక్కరైనా పొలిటీషియన్స్ని క్వశ్చన్ చేసే ముందు ఆర్ వాళ్ళ మీద కమెంట్స్ చేసే ముందు సర్వ్ జస్టిస్ టు విమెన్ ఇన్ యోర్ హోమ్. ముందు ఇంట గెలవండి, మెల్లగా రచ్చ అదే గెలవచ్చు.